సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి అంబటిని మొబైల్ కోర్టులో హాజరుపరిచారు. అంబటి న్యాయవాది పొన్నవోలు ప్రభుత్వ తరపు న్యాయవాది మధ్య వాదనలు ముగిశాయి. ఇక తనను నల్లపాడు పిఎస్ టార్చర్ చేశారని అంబటి జడ్జికి వివరించారు. తన 2 కాళ్ళు విడదీసి శారీరకంగా ఇబ్బందులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రాంబాబు మాటలను జడ్జి రికార్డ్ చేసుకొని మరికొన్ని క్షణాలు అంబటి రిమాండ్పై తీర్పు రానుంది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి సువర్ణబాబు ఫోన్ లైన్లో ఉన్నారు. సువర్ణబాబు, అంబటి రాంబాబు జడ్జి ముందు ప్రవేశపెట్టినట్లు తెలుస్తుంది. ఎంతసేపట్లో అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి తీర్పు రాబోతుంది? మనోజ్, ఏదైతే నిన్న జరిగిన గవర్నమెంట్లో ఫ్లెక్సీ వివాదం అయితే వివాదాస్పదంగా మారింది అనుకోవచ్చు. ఈ రోజు ఒక గంటన్నర సేపు అయితే మాత్రం న్యాయమూర్తి ఎదుట న్యాయస్థానంలో న్యాయవాదులు వాదన అయితే జరిగింది. ఇందులో భాగం చూసుకున్నట్లయితే న్యాయస్థానంలో న్యాయమూర్తి జరిగింది. రాత్రి నల్లపాడు పోలీస్ స్టేషన్ లో అయితే నన్ను అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళారు. అనంతరం రాత్రి సమయంలో నన్ను స్టేషన్ పైకి తీసుకొని వెళ్ళి మరి ఏదైతే పట్టాభిపురం సిఐ నల్లపాడు సిఐ ఇద్దరు కలిపి నన్ను 2 కాళ్ళు ఇద్దరు కానిస్టేబుల్ చేత 2 కాళ్ళు చీల్చి మరి నన్ను చిత్రహింసలు పెట్టారు. అదే ఏదైతే ఈ విధంగా చేసే ముందే నన్ను ప్రభుత్వం నుంచి ఆదేశాల మేరకు చేయాల్సి వస్తుంది, తప్పదు అని చెప్పి మరి చేశారు అని చెప్పేసి నన్ను ఆ సమయంలో మానసికంగా అయితే శారీరకంగా అయితే నన్ను బాగా చిత్రంలో పెట్టారని చెప్పని ఏదైతే న్యాయస్థానంలో న్యాయమూర్తి ఎదుట ఓపెన్ అయి చెప్పారు అనమాట. అయితే ఇప్పుడు ఈ మరి కొద్దిసేపట్లో అయితే మాత్రం బెయిల్ వస్తుందా లేదంటే సబ్ జైలుకి రిమాండ్కి తరలిస్తారా అలా అని వేచి చూడాల్సి వస్తుంది. ఏదైతే నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఇప్పటి వరకు గుంటూరులో చేస్తే ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొంది అనుకోవచ్చు. ఒక పక్క చూసుకున్నట్లయితే కోర్టు ఆవరణలో బయటైతే మాత్రం వైసీపీ కార్యకర్తలు అయితే కావచ్చు, నాయకులు అయితే కావచ్చు, ఎదురు చూపులు అయితే చూస్తున్నారు మనోజ్. సువర్ణబాబు, అలాగే ఎంతసేపట్లో ఈ తీర్పు రాబోతుంది? అక్కడ ఉన్నటువంటి జడ్జి ప్రధానంగా అంబటి రాంబాబు తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదిస్తున్నట్లు తెలుస్తుంది. ఆయన్ని స్టేషన్ బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా, లేకపోతే కస్టడీ కోరేటువంటి అవకాశం ఉందంటారా? మనోజ్, ఏదైతే ఈ కేసులు అయితే ఉన్నాయో 142 సెక్షన్ ఏదైతే ఈ 141 నోటీస్ ఇచ్చి పంపిస్తారా అని చెప్పేసి ఏదైతే న్యాయమూర్తులు ఈ రోజు మధ్యాహ్నమే ఒక ప్రెస్ నోట్ విడుదల అయితే రిలీజ్ చేశారు. ఈ సెక్షన్ లో చూసుకున్నట్టయితే 126(2), 132, 196(1) అండ్ 352, 351(2), 292 ఏదైతే ఈ బిఎన్ఎస్ఎస్ సెక్షన్ లో అయితే ఏ ఉన్నాయో సాధారణంగా నోటీస్ ఇచ్చి 41 నోటీస్ ఇచ్చి బెయిల్ అయితే మంజూరు చేస్తారు. అయినప్పటికీ కూడా అరెస్ట్ చేసి మరి ఇట్లా చిత్రహింసలో పెట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ఏదైతే వైసీపీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ అయితే మధ్యాహ్నమే ఈ విషయాన్ని అయితే తెలియజేశారు అన్నమాట. అయితే ఇప్పుడు చూసుకున్నట్లే అయితే సుమారుగా దాదాపుగా 1 గంటన్నర నుంచి 2 గంటల సేపు అయితే మాత్రం న్యాయస్థానంలో న్యాయమూర్తి ఎదుట న్యాయవాదులు తమ వాదనలు అయితే వినిపించారు. ఇప్పుడు బెయిల్ వస్తుందా రాదా అని అనేసి వేచి చూడాల్సి వస్తుంది మనోజ్. రైట్ సువర్ణ బాబు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.